హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుడ్డు కారం అండి. ఈ గుడ్డు కారాన్ని చాలా అంటే చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే చపాతీ, గారె వీటిలలో కూడా తినేసేయచ్చండి. ఎంతో రుచికరమైనటువంటి ఈ గుడ్డు కారాన్ని నేనైతే చేయలేదు. ఎలా తయారు చేయాలి ఏంటి అన్నదైతే మా బాబు చెప్పాడండి. నేను ఈ గుడ్డు కారం ఇలాగైతే ఎప్పుడూ చేయలేదు. మా బాబు ట్రై చేశాడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి మా బాబు చేసినటువంటి ఈ గుడ్డు కారం ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియచేయండి. ముందుగా అయితే గుడ్లు ఉడకపెట్టుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 ఎల్లిపాయలు తీసుకున్నాను. వీటిని అయితే మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయల్ని పొట్టు చేసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని అందులో ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయల్ని. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి కళాయి లాంటిది అందులో కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి ఘాట్లు పెట్టి పక్కన పెట్టినటువంటి ఎగ్స్ని ఇందులో వేసుకొని మంచిగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేపుతున్నానండి. హై ఫ్లేమ్లోనే పెట్టినట్లయితే మాడిపోతాయని చెప్పేసి ఇలా నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పుకుంటూ వేపుకొని అన్ని గుడ్లను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో మనం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాల్లో కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళొకసారి ఈ పసుపు, ఉప్పు, కారం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఏమీ వేయట్లేదు. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి గుడ్లను అయితే వేసి మంచిగా కూరంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ ఎల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ అయితే వేపుకోవాలండి. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఈ ఎల్లిపాయ వాసన అనేది పోతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చేసిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా కూడాను ఇలా పైకొచ్చి పర్ఫెక్ట్గా ఉడికిందండి కూర అయితే. ఇక అంతేనండి, దీన్ని అయితే మనం సర్వ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా రుచిగా ఉండేటువంటి గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మా బాబాయ్ అయితే చాలా సింపుల్గా ఈజీగానే చేసేసాడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పకుండా ఇవ్వండి, మర్చిపోకండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియచేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.